వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ లైఫ్ లైన్కి వచ్చారు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినీతా రెడ్డి. ఇవాళ ప్రధానంగా సర్వైకల్ క్యాన్సర్ గురించి ఆమెతో మాట్లాడబోతున్నాము. దీనికి ఎలాంటి ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. హలో అండి. సో ఫస్ట్లీ ఋతుక్రమం అన్నది ఒక మహిళ ఆరోగ్యానికి సంబంధించి ఏమి ఇండికేట్ చేస్తుంది? ఋతుక్రమము అంటే ఋతుక్రమం నార్మల్గా లేకపోవడం, అంటే సరిగ్గా టైంకి రాకపోవడం, ప్రొలాంగ్డ్ పీరియడ్స్, ఒక్కొక్కసారి కొంతమందికి లేట్గా రావచ్చు, తొందరగా రావచ్చు. నార్మల్గా 28 to 35 days ఈజ్ ద టైం ఇంటర్వెల్. నార్మల్గా ముందు వచ్చిన తర్వాత వచ్చిన కొన్ని అబ్నార్మల్ టీజ్ ఉండొచ్చు యూట్రస్లో కానీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కానీ. నార్మల్గా అయితే అంటే స్టార్ట్ అయిన తర్వాత మెనార్కి వచ్చిన తర్వాత పిల్లల్లో నార్మల్గా కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి, లేట్గా రావడము, అబ్నార్మల్ టైం పీరియడ్స్ రావడం, దట్ వీ టేక్ యాజ్ నార్మల్. బట్ ఒక్కొక్కసారి థైరాయిడ్ డిసీజెస్లో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ట్యూబర్కులోసిస్లో అండ్ క్యాన్సర్లో ప్రత్యేకంగా, ఆర్ ఎనీ అదర్ కండిషన్స్ లైక్ అంటే వేర్ దట్ ఈస్ నాట్ పెథాలజీ, అంటే నార్మల్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ దీంట్లో హార్మోనల్ చేంజెస్లో ఒక్కొక్కసారి అబ్నార్మల్గా రావచ్చు, ఒకసారి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. బట్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్ యూట్రస్ స్కాన్ కానీ హార్మోన్ టెస్ట్ కానీ అన్నీ చేసి వీ కెన్ టేక్ డయాగ్నోసిస్ ఆఫ్ ఏ పర్టికులర్ ప్రాబ్లంతో ఋతుక్రమంలో డిఫరెన్సెస్ వస్తున్నాయి అనేది మేము చూస్తాము. సో ఈ నెలసరిలో మీరేమన్నా చేంజెస్ గమనిస్తున్నారా, లేక నడుము నొప్పి లాంటి సమస్యలు మీకు ఉన్నాయా? వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు 040666060337 లేదా 338 నెంబర్స్కి. సో బేసిక్గా ఈ నెలసరిలో ఎలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి? చాలా కామన్గా కనిపించే క్యాన్సర్లో అంటారా? నార్మల్గా అయితే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం యొక్క క్యాన్సర్ అన్నట్టు. సర్వైకల్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్, గర్భసంచిలో లాస్ట్ పార్ట్ని సర్విక్స్ అంటారు. సర్వైకల్ క్యాన్సర్లో నార్మల్గా ఋతుస్రావం ఎక్కువ ఉంటుంది, అంటే అబ్నార్మల్ ఫ్లో ఉంటుంది, ఎక్కువ కావడం కానీ, ఆర్ ఇన్ బిట్వీన్ పీరియడ్స్ మధ్యలో కొన్ని రోజులకే మళ్ళీ రావడం కానీ, ఆర్ క్లాట్స్ లాగా పాస్ చేయడం, క్లాట్స్ లాగా ముద్దలు గడ్డలు పాస్ చేయడం కానీ, ఆర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ రావడం కానీ, ఆర్ మెనోపాజ్ అయిన లేడీస్కి అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత 45 years నార్మల్గా అయిపోతుంది, ఆ తర్వాత కూడా 3-4 years తర్వాత బ్లీడింగ్ కనిపిస్తే దట్ మే బీ బికాస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. దీస్ ఆర్ ద అబ్నార్మాలిటీస్ దట్ వీ నార్మలీ సర్వైకల్ క్యాన్సర్లో మేము గమనించేది. ఇంక్రీజ్డ్ ఫ్లో, తొందరగా పీరియడ్స్ ఫాస్ట్గా రావడం, అంటే నార్మల్ టైం కంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ కావడము, ఇంక్రీజ్డ్ ఫ్లో, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఉంటుంది కొంతమందికి, పాసేజ్ ఆఫ్ క్లాట్స్ కానీ, ఆర్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ కానీ, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే మెనోపాజ్ తర్వాత వచ్చే బ్లీడింగ్ కానీ. దీస్ ఆర్ ద కామన్ కంప్లైంట్స్. కాలర్ ఉన్నారు కొత్తగూడెం నుంచి. హలో హలో మాట్లాడండి. చెప్పండి. హలో, ఎస్ చెప్పండి. మా మదర్ అండి 65 years అండి. చెప్పండి. సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందండి. ఓకే. అయితే విజయవాడలో బయట నా హాస్పిటల్ అని అక్కడ చూపించాము. తర్వాత క్యూరియాసిటీ క్యాన్సర్ హాస్పిటల్ అని ఒక 25 ఈ చిన్న రేడియేషన్లు ఇచ్చారండి. ఓకే. అయితే తర్వాత మళ్ళీ 3 పెద్ద క్యాన్సర్లు పెద్ద కరెంట్లు పెట్టాలని చెప్పారండి. అవును. చిన్నవి అయిపోయినాయి, 25 కరెంట్లు అయిపోయినాయి. ఓకే. అది మొన్న డిశ్చార్జ్ చేశారు. తర్వాత 10 రోజులకు ఒకసారి పెద్ద క్యాన్సర్ 3 పెట్టాలని చెప్పారండి. కరెక్ట్. అదే ఈమె అసలు ఆరోగ్య పరిస్థితి ఏంటి, లైఫ్ ఏంటి, దాని గురించి తెలుసుకోవాలండి. అంటే ఒకటి ఇనీషియల్గా ఏ స్టేజ్లో ఉంది మై మదర్కి క్యాన్సర్ డయాగ్నోసిస్, ఏ స్టేజ్లో ఉంది అనేది ఇంపార్టెంట్. నార్మల్గా స్టేజ్ 2 కానీ స్టేజ్ 3 కానీ ఉంటే రేడియేషన్ పెడతారు. స్టేజ్ 1లో కూడా పెడతారు కానీ సర్జరీ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ స్టేజ్ 1. స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉంటే రేడియేషన్ పెట్టి ఉంటారు. 25 ట్రీట్మెంట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అంటే బయట నుండి రేడియేషన్ ఇస్తారు. ఆ తర్వాత ఇంటర్నల్గా లోపల నుండి రేడియేషన్ ఇచ్చేది 3 సార్లు ఇస్తారు. వారానికి ఒకసారి గ్యాప్లో 3 times ఇస్తారు. దాంతో 99% వీసీ క్యూర్ కనిపిస్తుంది. అది మళ్ళీ 2 నెలలకు ఒకసారి, ప్రతి 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి డాక్టర్స్ చెప్పిన విధంగా మీరు వెళ్తే ఫాలోఅప్లో ఉంటారు అన్నట్టు. ఫాలోఅప్లో మోస్ట్లీ అంటే స్టేజ్ 2, స్టేజ్ 3వి మంచిగానే క్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి యూజువల్లీ. మరి అది ఏ స్టేజ్లో ఉందనేది మీరు చెప్పాలి. నెక్స్ట్ కాలర్ రమాదేవి గారు, మాట్లాడండి. హలో చెప్పండి. మేడం నమస్తే అండి. హలో చెప్పమ్మా.
మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం నాకు స్కాన్ చేసి బల్కీ యూట్రస్ ఉందని చెప్పారు మేడం. ఓకే. అది సెంటీమీటర్స్ ఎలా ఇచ్చారంటే 2.6 into 2.5 సెంటీమీటర్స్. ఓకే. అది సర్జరీ చేయాల్సిందే అంటున్నారు మేడం. మెడిసిన్ తో తగ్గదా అండి? ఏంటంటే Medicines మెడిసిన్స్ తో తగ్గదా? బల్కీ యూట్రస్కి మెడిసిన్స్ ఉండవమ్మా. ఒకవేళ అంటే మీకు దాంతోని బ్లీడింగ్ ఎక్కువ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు సర్జరీనే చేయవలసి వస్తుంది. మెడిసిన్స్తోని బల్కీ యూట్రస్ తగ్గే అవకాశం ఉండదు. ఖచ్చితంగా సర్జరీ గైనకాలజిస్ట్ సర్జరీ చెప్పుంటే మాత్రం అదే కరెక్ట్ ట్రీట్మెంట్. నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి పద్మ గారు మాట్లాడండి. హలో. హలో. ఎస్ పద్మ గారు మాట్లాడండి. హలో మేడం గారు, చెప్పండి. నాకు ఇద్దరు బాబులు, ఇద్దరు సిజేరియన్స్ అయ్యాయి. ఓకే. అప్పుడంటే ఫస్ట్ లో బాగానే వచ్చే పీరియడ్స్, తర్వాత ఒక 2 years నుంచి మాత్రం డేట్లు అంటే ముందు అవ్వట్లేదు, టైం పడుతుంది. పీరియడ్ టైం ఒక టైం అనుకుంటుంది, దానికి ఒక 10 రోజుల తర్వాత అవ్వడం అలాగే అవుతుందండి. అలాగే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, కొంచెం అవుతుంది, ఎక్కువ బ్లీడింగ్ అవ్వదు. ఓకే. దేనివల్ల అండి? అంటే మీ ఏజ్ అండి, ఇప్పుడు మీ ఏజ్? హలో. హలో పద్మ గారు మీ ఏజ్ ఎంత? హలో, మీ వయస్సు చెప్పండి. నా వయసు 32 అండి. 32. ఓకే. అయితే ఇప్పుడు నార్మల్గా అయితే ఈ అంటే తక్కువ రావడం, అంటే తక్కువ పీరియడ్స్ రావడము, ఎక్కువ లేకుండా రావడం పెద్ద అబ్నార్మాలిటీ కింద ఉండదు. ఒకసారి థైరాయిడ్ హార్మోన్స్ టెస్ట్ చేయించండి. వేరే యూజువల్లీ అయితే క్యాన్సర్కి సంబంధం అయితే కొంచెం పీరియడ్స్ ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ వచ్చే అవకాశం ఉండదు అన్నట్టు. అండ్ 32 years కాబట్టి ఒకసారి గైనకాలజీ చెకప్ చేయించండి. ప్యాప్స్మియర్ చేసుకుంటే మనకు ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. ప్యాప్స్మియర్ చేయించండి. నెక్స్ట్ కాలర్ శ్రీకాకుళం నుంచి వెంకటరమణ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే. నమస్తే, చెప్పండి. మేడం మిస్సెస్కి లూప్ పెట్టితే ఏంటండి? మా మిస్సెస్కి లూప్. ఓకే. ఓకే. అంటే మాకు ఒక అబ్బాయి 1 year అయింది. ఓకే. గ్యాప్ ఇద్దామనేసి లూప్ పెట్టామండి. ఓకే. మెన్సన్స్ హెవీ బ్లీడింగ్ అవుతుందండి, 10 days వరకు అవుతుందండి. ఓకే. దానికి కంట్రోలింగ్ ఏంటండి? అంటే యూజువల్లీ కొంతమందికి లూప్ పెడితే కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. అట్లాంటి వాళ్లకు నార్మల్గా తీసేయడం కానీ కొంచెం మెడికేటెడ్ లూప్స్ పెడతారు. వేరే ఆ మెడికేషన్తో కొంచెం బ్లీడింగ్ కంట్రోల్ కావడం కానీ, లేకపోతే అసలు లూప్ కొంతమంది టాలరేట్ చేయలేనప్పుడు అది తీసేయడం బెటర్. వేరే మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్, అంటే పిల్లలు కాకుండా వేరే మెథడ్స్ లైక్ టాబ్లెట్స్ అవి ఏమైనా వాడడం ఈజీ అంటే బెటర్ అనుకుంటే గైనకాలజిస్ట్ని ఒకసారి సంప్రదించండి. వాళ్ళు దానికి కరెక్ట్గా సొల్యూషన్ చెప్తారు. ఎస్, ఇప్పుడు ఏజ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి ఇక్కడ? నార్మల్గా అంటే ఏజ్ యూజువల్లీ ఎల్డర్లీ ఏజ్, ప్రతి క్యాన్సర్ ఎల్డర్లీ ఏజ్లో వస్తుంది. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియం, ఓవేరియన్ క్యాన్సర్ అన్నీ హై ఏజ్ గ్రూప్స్లో యూజువల్లీ కనిపిస్తుంటాయి. సో అట్లనే సర్విక్స్ క్యాన్సర్ కూడా ఎల్డర్లీ ఏజ్లో కామనే, లైక్ అబౌవ్ 50-54 అట్లా. కానీ వి డూ సీ పేషెంట్స్, అంటే పేషెంట్స్ని అంటే యంగ్ ఏజ్లో కూడా 35 years 30 yearsలో కూడా వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ విత్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇట్ ఈస్ కామన్. ఇట్ ఈస్ అంటే అంటే ఏజ్లో వచ్చే క్యాన్సర్, అదే సర్వైకల్ క్యాన్సర్ కంటే యంగ్ ఏజ్లో వచ్చేది తక్కువనే, బట్ చూస్తుంటాము. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినీతా రెడ్డితో మనం మాట్లాడుతున్నాం. సో సర్వైకల్ క్యాన్సర్ అన్నది ఎంత ప్రివలెంట్గా కనిపిస్తుంది? ఎక్కువ కేసెస్ ఈ మధ్య నమోదు అవుతున్నాయా? అండ్ ద రీజన్స్ బిహైండ్ దట్? ఎక్కువ నమోదు అవుతున్నాయండి. అంటే మేబీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేవాళ్ళు, లో సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళలో హైజీన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో మేము సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ చూస్తాము. బట్ అంటే హై అఫ్లూయెంట్ సొసైటీలో ఉండదు అని కాదు, రిచ్ సొసైటీలో ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ దట్ టు ఇన్ లేట్ స్టేజెస్, స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ, అది మాత్రము లో సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ కాంప్రమైజ్డ్ ఉన్నవాళ్ళు, హైజీన్ బాగా లేని వాళ్ళు, క్రానిక్గా ఇన్ఫెక్షన్స్ అంటే చాలా రోజుల నుండి ఇన్ఫెక్షన్స్ యూట్రస్లో సర్విక్స్లో ఉన్నవాళ్ళు, వాళ్లకు అది ఆ ఇన్ఫెక్షన్ క్యాన్సర్కి టర్న్ అయ్యి, అంటే ఆ ఎపిథీలియం ఏదైతే ఉందో అది కన్వర్ట్ అయ్యి క్యాన్సర్కి టర్న్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళలో మేము ఎక్కువ చూస్తుంటాము. కానీ ఇవాళ రేపు మేబీ ప్యాప్స్మియర్స్ ఎక్కువ చేసుకోవడం, అంటే అవేర్నెస్ పెరిగి జనాలకు అందరికీ తెలిసి కొంచెము చదువుకున్న వాళ్ళు, హై సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కొంచెం రెగ్యులర్గా ప్యాప్స్మియర్ చేయించుకోవడం ద్వారా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తున్నాము. లేకపోతే ప్రివెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఎస్, కాలర్ ఫ్రమ్ విజయవాడ ఈశ్వర్ గారు మాట్లాడండి. నమస్కారం మేడం. మా అమ్మగారండి 66 ఏళ్ళండి, సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందండి. ఓకే, చెప్పండి. అయితే 22 కరెంట్లు పెట్టారండి, చిన్న కరెంట్లు పెట్టి 5 పెద్ద కరెంట్లు పెట్టారండి. పెట్టి డాక్టర్ గారు మాకు వీలైనంత వరకు చేస్తామన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాబట్టి స్టేజ్ కూడా 2B స్టేజ్ అండి. ఓకే, స్టేజ్ 2B అండి. ట్రీట్మెంట్ అయిపోయింది అంటున్నారు కదా? అవ్వలేదండి ట్రీట్మెంట్, ఇంకా చెయ్యాలి, ఇంకా 2 నెలలు హాస్పిటల్లో ఉండాలని చెప్పారండి. అదే కరెక్టే. మరి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ 25 డేస్ చేస్తారు. ఆ తర్వాత ఒక 1 or 2 వీక్స్ గ్యాప్ ఇచ్చి ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ చేస్తారు. మొత్తము అడ్మిట్ చేసే అవసరం అయితే లేదు. నార్మల్గా రేడియేషన్ పేషెంట్స్ ఇంటి నుండి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వెనక్కు రావచ్చు. అడ్మిట్ చేసే అవసరం ఉంది అని డాక్టర్ అనుకుంటే అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. కానీ 2Bలో మంచి అంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయండి. ఇప్పుడు ది స్టేట్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అది వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ నోటీస్ చేస్తారు అండ్ దాన్ని కెన్ వి బ్రింగ్ బ్యాక్ టు నార్మల్? యా, చేంజెస్ అంటే ఎక్సెప్ట్ ఫర్ అంటే ఎర్లీ స్టేజ్లో ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ అయ్యి, నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్లీడింగ్ ఎక్కువ కానీ, కొంచెం లేట్ స్టేజెస్ అయితే లో బ్యాక్ పెయిన్ రావచ్చు. అండ్ మేబీ యూరిన్లో కొంచెం ప్రాబ్లమ్స్, మోషన్ పాస్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు లాస్ట్ స్టేజెస్లో. ఎర్లీగా మాత్రం రెగ్యులర్ మెన్సెస్ కొంచెం ఎక్కువ కావడం కానీ, ఫ్రీక్వెంట్గా రావడం కానీ, సెక్స్ తర్వాత బ్లీడింగ్ కావడం కానీ ఇట్లాంటివి మనం గమనిస్తాం. కానీ ఎక్స్టర్నల్గా మనము చూసేయడానికి మాత్రం అంటే సర్విక్స్లో మేము ఎగ్జామిన్ చేసినప్పుడు దేర్ మే బీ అన్ అల్సర్ కానీ గ్రోత్ లాగా కనిపిస్తుంది. అది అంతే తప్ప మనకు బయటికి తెలియకపోవచ్చు. పేషెంట్స్కి సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్టు ఎవరికి వాళ్ళకు ఎక్సెప్ట్ ఫర్ బ్లీడింగ్ ఆర్ ఇగ్నోర్ చేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వెంటనే చెప్తే మనం ప్యాప్స్మియర్ చేయడం కానీ, ఒకసారి ఎగ్జామిన్ చేసి క్లియర్ కట్గా గ్రోత్ ఉంది అంటే దాన్ని బయాప్సీ చేయడం కానీ కానీ పేషెంట్కు బయట వేరే ప్రాబ్లమ్స్ అయితే తెలియదు. ఆర్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. అండ్ మేము ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ గ్రోత్ ఏదైతే ఉందో అంత కంప్లీట్గా రెస్పాండ్ అవుతుంది. జనరల్గా బ్యాక్ పెయిన్ అనేది పీరియడ్స్ అప్పుడు చాలా మంది కామన్గా ఉంటుంది. అది కామన్గా ఉంటుంది. సివియర్ బ్యాక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ మెడికేషన్తో తగ్గకపోవడం, ఆర్ ఈవెన్ ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత కూడా బ్యాక్ పెయిన్ కంటిన్యూ కావడం, ఇట్లాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే బెటర్. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడండి. హలో. హలో, ఎస్, సత్యనారాయణ మూర్తి గారు. హలో, చెప్పండి. హలో మేడం గారు నమస్కారం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం గారు. యాక్చువల్గా నాకు స్కిన్ కి సంబంధించి పోరోకారిసినమా అని డిక్లేర్ చేశారు మేడం. ఏంటండి? సారీ. స్కిన్ క్యాన్సర్ అని పోరోకారిసినమా అని. స్కిన్ క్యాన్సర్? స్కిన్ క్యాన్సర్ అండి? అవునండి. ఓకే. పోరోకారిసినమా అని డిక్లేర్ చేశారు అనమాట. అది ఏంటంటే వైడ్ గా తీసేశారు అనమాట సర్జరీ చేసి. ఓకే. పోరోకారిసినమా మేడం. ఓరోఫారింగ్సా? పోరోకారిసినమా. ఓకే. అని ఒక స్కిన్ క్యాన్సర్ అని చెప్పారన్నమాట రిపోర్ట్ లో. ఓకే, స్కిన్ క్యాన్సర్ రిలేటెడ్ కాల్. ఓకే, యా, చెప్పండి. నో వీ కెన్ డైవర్ట్ అయితే. ఓకే, కట్ అయింది. నెక్స్ట్ కాలర్ శ్రీకాకుళం నుంచి భానుమతి గారు మాట్లాడండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. యా, చెప్పండి. నమస్తే. నేను శ్రీకాకుళం లో స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను మేడం. హలో, చెప్పమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి. నాకు 1.5 years నుంచి సివియర్ డిస్మెనరియా మేడం. ఓకే. దాంతో నేను చాలా మంది చూపించాను కానీ నాకు వైజాగ్ లో డాక్టర్ గారు ఎడినోమయోసిస్ అని డయాగ్నోస్ చేశారు మేడం. ఏమని డయాగ్నోస్ చేశారమ్మా? ఎడినోమయోసిస్ మేడం. ఓకే, ఫైన్. అయితే ఓటీఫిల్స్ 6 months వాడమన్నారు మేడం. అవును. ఓకే. సివియర్ డిస్మెనరియా వస్తుంది. ఓకే. బ్యాక్ పెయిన్ వస్తుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన హిస్టెక్టమీ అడ్వైస్ చేశారు మేడం. ఓకే. వాళ్ళ సర్వైకల్ క్యాన్సర్ కి ఏమైనా దారితీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మేడం? సర్వైకల్ అంటే అడినోమయోసిస్లో ఈ కండిషన్లో అంటే ఏదైతే ఎండోమెట్రియం కానీ యూట్రస్ లోపల భాగం ఉంటుందో అది బయట కూడా ఉండడంనే అడినోమయోసిస్ కానీ ఎండోమెట్రియోసిస్ అంటారు. ఈ కండిషన్లో మీరు చెప్పినట్టు చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, డిస్మెనోరియా మీరు అన్నట్టు. కానీ దానికి ఒకవేళ మెడికేషన్తో కంట్రోల్ కాకపోతే మాత్రం సర్జరీ చేయించడమే బెటర్ ఆప్షన్. ఇది క్యాన్సర్కి చేంజ్ కావడం కొంచెం రేరే, అంత పాసిబిలిటీస్ అయితే ఉండవు. కానీ హిస్టెక్టమీనే ఆప్షన్ అమ్మ, లేకపోతే పెయిన్ తగ్గదు. ఇది గైనకాలజిస్ట్ చూసుకుంటారు. సర్వైకల్ క్యాన్సర్ గురించి డాక్టర్ వినీతా రెడ్డితో మాట్లాడుతున్నాం. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది?
రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే జనరల్గా ఇప్పుడు నేను చెప్పిన చేంజెస్ తప్ప ఇంకా వేరే చేంజెస్ ఏమి ఉండవండి. అంటే లైక్ నార్మల్గా సర్విక్స్ క్యాన్సర్ వచ్చినప్పుడు విమెన్ కెన్ కన్సీవ్, దే కెన్ కన్సీవ్ అండ్ ఆ స్టేజ్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అదే మేబీ అంటే స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ ఒకవేళ లేట్ స్టేజ్ ఉంది ఆర్ అంటే టూ ఎర్లీ ప్రెగ్నెన్సీలో తనకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అంటే దెన్ వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ టర్మినేట్ చేయాలి, టర్మినేట్ చేసి క్యాన్సర్ని ట్రీట్ చేయాలి అనేది ఉంటుంది. కొంతమందికి లాస్ట్ పీరియడ్స్ ఆఫ్ అంటే ప్రెగ్నెన్సీలో ఉంటే వీ కంటిన్యూ అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉంది. సో వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది, దాన్ని బట్టి వీ టేక్ ఎ డెసిషన్ ఆఫ్ వాట్ టు ట్రీట్ అండ్ ఫస్ట్ ఏది తర్వాత ఏది అనేది. చాలా మందికి ఉండే భయం ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ క్యాన్సర్ కనుక వస్తే అది పిల్లల్ని ఎఫెక్ట్ చేయదండి, పిల్లల్ని అయితే అఫెక్ట్ చేయదు. కానీ ట్రీట్మెంట్ వైజ్ విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద మదర్ అనేది మనము ఒకవేళ లేదు కొన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే వెరీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు హిస్టెక్టమీ కాకుండా రేడియేషన్ కాకుండా కొంచెం ఎర్లీ లైక్ కోనైజేషన్ అని చేస్తారు. అట్లాంటివి ఏదైనా చేసి యూట్రస్ని సర్విక్స్ని మనము అంటే దీంట్లో ఉంచగలిగి ట్రీట్మెంట్ అయినాక మళ్ళీ కన్సీవ్ అవుతారా, అట్లాంటివన్నీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనము వీ గివ్ ఎ ఆప్షన్ టు ద పేషెంట్. ఇప్పుడు హెచ్పివి వైరస్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటారు, అసలు ఎందుకు ఆ ఇన్ఫెక్షన్ వస్తుంది? హెచ్పివి అనేది అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వైరస్ ఈజ్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్. కాకపోతే ఇది జెనిటల్ పార్ట్స్కి అంటే సర్విక్స్ కానీ వెజైనా కానీ దాంట్లో ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి థ్రోట్లో కూడా ఉంటుంది హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్. ఆ వైరస్ ఇన్ఫెక్షన్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఆర్ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్తో వచ్చే క్యాన్సర్ 98%, అంటే సర్వైకల్ క్యాన్సర్లో 98% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ బికాజ్ ఆఫ్ హెచ్పివి వైరస్. సో ఇది అంటే క్రానిక్గా ఇన్ఫెక్షన్ వచ్చి దట్ లీడ్స్ టు క్యాన్సర్, అంటే సమ్ చేంజెస్ ఇన్ ద ఎపిథీలియం ఆఫ్ ద సర్విక్స్ విచ్ లీడ్ టు క్యాన్సర్ అన్నట్టు. కానీ 1 or 2% ఆఫ్ క్యాన్సర్స్ మేబీ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు హెచ్పివి వైరస్. సో ఇప్పుడు వన్స్ ఈ వైరస్ ఎఫెక్ట్ అయిన తర్వాత సెల్ చేంజెస్ ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి, ఫాస్ట్గా జరుగుతుంది అన్నది తెలుసుకోవాలి. ఎంత ఫాస్ట్గా అంటే యూజువలీ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్లో మనం అంటే ఈ ప్రీ ఇన్వేజివ్ స్టేజ్ అంటారు దాన్ని. ఇప్పుడు నార్మల్గా ప్యాప్స్మియర్లో ప్రీ ఇన్వేజివ్ స్టేజ్లో మనం ఒక్కొక్కసారి బయటపడుతుంది. దాని నుండి ఇన్వేజివ్ సర్వైకల్ క్యాన్సర్కి టర్న్ కావడానికి యూజువల్లీ 10 to 15 years పట్టొచ్చు. దట్ ఈస్ ద రీజన్ వీ సే కంటిన్యూస్గా ప్యాప్స్మియర్స్ చేయించండి రెగ్యులర్గా, బికాస్ వీ హ్యావ్ ఎ లాంగ్ గ్యాప్ ఫర్ టర్నింగ్ ఇంటూ ఇన్వేజివ్. ఫ్రమ్ ప్రీ ఇన్వేజివ్ అంటే వెరీ ఎర్లీ స్టేజ్ నుండి ఇన్వేజివ్ ఒకసారి ఇన్వేజివ్ అయినాక ప్రాబబ్లీ కొంచెం ఫాస్ట్గానే ఫ్రమ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, 4కి కన్వర్ట్ కావచ్చు. సో మనము బెటర్ ప్యాప్స్మియర్ చేసుకొని ఎర్లీ స్టేజెస్లో సర్వైకల్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం బెటర్. ఇంకో కాలర్ విజయవాడ నుంచి వాణి గారు మాట్లాడండి. హలో చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత పేషెంట్ వచ్చే రిస్కులు ఏంటండి, తర్వాత డైట్ ఏంటి, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మళ్ళీ రికగ్నైజేషన్ లేదంటే వేరే బాడీ స్ప్రెడ్ అలాంటివి ఉంటాయా, వాటి గురించి తెలియజేయండి. ఓకే, ట్రీట్మెంట్ అయిన తర్వాత నార్మల్గా అంటే వెజైనా కొంచెం స్టినోజ్ అవుతుంది, అంటే కొంచెం సెక్షువల్ ఇంటర్ కోర్స్కి కొంచెం డిఫికల్టీ రావడము, పేషెంట్కి పెయిన్ రావడము అట్లాంటివి. అంటే ట్రీట్మెంట్ రేడియేషన్తో ఒక్కొక్కసారి ఫైబ్రోసిస్ అవుతుంది, అంటే గట్టిగా అవుతుంది అన్నట్టు, ఆ పార్ట్ లూజ్గా ల్యాక్స్గా ఉండదు. సో అప్పుడప్పుడు దాంతో ఇంటర్ కోర్స్ కొంచెం ఈజ్ ఏ ప్రాబ్లం. సో దానికోసం మనము అంటే రెగ్యులర్గా ఈవెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఆల్సో, డ్యూరింగ్ రేడియేషన్ ఆల్సో వీ అడ్వైజ్ ద పేషెంట్ టు హ్యావ్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ జస్ట్ టు సీ దట్ షీ విల్ నాట్ అంటే తర్వాత ఫైబ్రోసిస్ రాకుండా ఉండడానికి ఆ చేంజెస్ జరగవచ్చు. ట్రీట్మెంట్ తర్వాత డైట్ అన్నారు, డైట్ పర్టికులర్గా డైట్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవమ్మా. ఒకటి ఏంటంటే కారము అంటే స్పైసీ ఫుడ్ కానీ మసాలా ఫుడ్ కానీ కొంచెం తక్కువ తీసుకోవాలి. రేడియేషన్ తర్వాత యూజువలీ రేడియేషన్ అంటే యూట్రస్లో సర్విక్స్ వెనక భాగంలో ఉండే రెక్టమ్కి కూడా కొంచెం పార్ట్ ఆఫ్ రేడియేషన్ వెళ్తుంది కాబట్టి దాంట్లో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, మోషన్ పాస్ చేసేటప్పుడు మంటలాగా కానీ కొంచెం ఇబ్బంది రావచ్చు. దాని గురించి స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాం, అంటే పికిల్స్ కానీ స్పెసిఫిక్ అలా పచ్చళ్ళు అవి మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాం. అదర్వైజ్ డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, నార్మల్గా ముందు ఎట్లా తీసుకుంటున్నారో నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ వెజిటేరియన్ కానీ అన్నీ నార్మల్గా తీసుకోవచ్చు, నో రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అన్నది మహిళల నుంచి పురుషులకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందా? హెచ్పివి వైరస్ స్ప్రెడ్ కావచ్చు. దానికోసం అంటే స్పెసిఫికల్గా దాంతో వాళ్ళకు ఒక్కొక్కసారి పినైల్ కార్సినోమాస్ అట్లా రావచ్చు. కానీ
ఉంటుంది. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, హెచ్పివి ఈజ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. So, and అందుకే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాటికి ఎక్కువ అట్లా ఆ ఫీమేల్స్కి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఫైనల్గా ఏమైనా చెప్పదలుచుకున్నారా? వాట్ కేర్ నీడ్స్ టు బి టేకెన్? కేర్ అంటే ఒకటి అండి, రెగ్యులర్గా ప్యాప్ స్మియర్ చేయించుకోవడం, అంటే 21 years దాటిన తర్వాత కానీ, ఆర్ ఒకవేళ మ్యారేజ్ అయితే ఇమ్మీడియట్లీ 3 years ఆఫ్టర్ మ్యారేజ్ నుండి రెగ్యులర్గా చేయించుకోమంటారు. బట్ అట్లీస్ట్ 35 years తర్వాతనన్నా రెగ్యులర్గా ప్యాప్ స్మియర్ చేయించుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ పిల్లలకి, అంటే 17-18 years ఏజ్ గ్రూప్ పిల్లలకి సర్వైవల్ వ్యాక్సిన్ ఇప్పిస్తే, ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో గార్డసిల్ వ్యాక్సిన్ అంటారు, ఆర్ సర్వారిక్స్ వ్యాక్సిన్, విచ్ యాక్ట్స్ అగెయిన్స్ట్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో దాంతో 98% ఆఫ్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో హెచ్పివి వైరస్తో వచ్చేవి, అవి ప్రివెంట్ చేయొచ్చు మనం విత్ సర్వారిక్స్ వ్యాక్సిన్. అది 17-18 years ఏజ్ గ్రూప్ పిల్లలకు కానీ, ఆర్ మేబీ 21-22 ఆర్ ఎర్లీ మ్యారేజ్ అయినాక వేయించుకోవచ్చా అని కొంతమంది అడుగుతుంటారు. మ్యారేజ్ అయినా 1 or 2 years వరకు పనిచేస్తుంది, ఆ తర్వాత పనిచేయదు. థ్యాంక్స్ అలాట్ డాక్టర్ వినీతా రెడ్డి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.